మన తెలివి తక్కువతనం. దీనికి ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఒక అడవిలో ఒక చీమ పరిగెడుతూ ఉందంట. చాలా ఫాస్ట్గా పరిగెడుతుందంట. మధ్యలో ఆ చీమకి ఒక కుందేలు అడ్డం వచ్చి, నువ్వెందుకు ఇంత ఫాస్ట్గా ఇంత వేగంగా పరిగెడుతున్నావు అని అడిగిందంట. అయితే ఆ చీమంది, అక్కడ నాకన్నా ఒక పెద్ద జంతువు ఉంది, దాన్ని చూసి నేను పరిగెడుతున్నాను అన్నదంట. కుందేలు కూడా అయ్యో తినేస్తుందంటే నన్ను కూడా తినేస్తుందేమో అనేసి చీమతో పాటు కుందేలు కూడా పరిగెడుతుందంట. అలా అలా వెళుతూ ఉండగా కుందేలుకి ఒక నక్క కనిపించిందంట. చీమ కుందేలు పరిగెడుతున్నాయి కదా, మధ్యలో నక్క అడ్డం వచ్చింది. మీరు ఎందుకు ఇంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు అని అడిగితే కుందేలు అన్నదంట, చీమకి అక్కడ ఎక్కడో ఒక పెద్ద జంతువు కనిపించిందంట, నాకు మధ్యలో చీమ కనిపించింది, ఇలా చెప్పింది, అందుకే చీమ నేను పరిగెడుతున్నాం అన్నదంట. నక్క అనుకుందంట, అయ్యో వీళ్ళిద్దరిని తినేస్తే నన్ను కూడా తినేస్తుందేమో అనుకొని నక్క కూడా పరిగెడుతుందంట. అలాగా ఈ మూడు కొంచెం దూరం పరిగెట్టుతుండగా ఒక జింక కనిపించిందంట. జింక అడిగిందంట, చీమ ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగిందంట. నక్కన్నదంట, చీమ కుందేలు వాటికన్నా పెద్ద జంతువు కనిపించిందని పరిగెడుతున్నారు, ఆ విషయం నాకు చెప్పితే నేను కూడా పరిగెడుతున్నాను అన్నదంట. అప్పుడు జింక కూడా అమ్మో నన్ను కూడా తినేస్తుందేమో అనుకొని చీమ, కుందేలు, నక్క, నెక్స్ట్ జింక 4 పరిగెడుతున్నాయంట. ఆ మధ్యలో నక్కకి చాలా ఆయాసం వస్తుందంట. ఎందుకంటే అప్పటికే చాలా దూరం పరిగెట్టుచ్చారు. అప్పుడు నక్క అడిగిందంట, నువ్వు ఎందుకు పరిగెడుతున్నావు చీమ, ఏ జంతువు నీకు కనిపించింది అని అడిగిందంట. చీమ దానికి ఆన్సర్ ఏం చెప్పింది అనుకుంటున్నారు? నాకు గండు చీమ కనిపించింది, ఆ గండు చీమ నన్ను తినేస్తుందేమో అనుకొని నేను పరిగెడుతున్నాను అన్నదంట. నక్క మిగతా జంతువులకు కూడా చాలా కోపంతో చూస్తున్నాయంట. నిన్ను గండు చీమ తినొచ్చు కానీ మమ్మల్ని తింటాయని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అన్నది. నేనేమైనా మీకు నేను చెప్పానా? నేను ఒక పెద్ద జంతువు అన్నాను, మీరు అది విని నా వెనక్కే పరిగెడుతున్నారు అని అన్నాయంట. దీంట్లో నీతి విన్నారా? అవివేకం. ఏంటది? తెలివి తక్కువతనం. ఇప్పుడు చీమ ఏదో చెప్పింది, కానీ పూర్తిగా తెలుసుకోవాలి, అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. అంతేగాని దాని వెనక్కే ఇవి కూడా పరిగెత్తాయి, అవి తెలివి తక్కువతనమే కదా. ఇప్పుడు చీమను అడిగితే చీమ ఏ జంతువో చెప్పితే అప్పుడు కదా ఇవి పరిగెత్తాలి. అంతేగాని నాకన్నా పెద్ద జంతువు అనగానే చీమతో కలిపి అన్నీ పరిగెత్తాయి. కాబట్టి మన జీవితంలో కూడా చాలా ఉంటాయి. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళకి ఏదో జరిగితే మనకు కూడా జరుగుతుందని మనం ఎక్కువగా తెలివి తక్కువతనంతో మనకు కూడా జరుగుతుంది, పక్కా జరుగుతుంది అని మనం భయపడ్డం, అది మనకు కూడా తెలివి తక్కువ పనే కదా. ఇదే కాదు, ప్రతి దాంట్లో ఇప్పుడు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్లో అయితే వాళ్ళకి రాలేదు కదా మనకి రాదేమో, ఇంకోటి బిజినెస్ అయిన వాళ్ళకి రాలేదు కదా మనకి రాదేమో, ఇంకొకటి ఎవరో ఏదో చెప్తారు, అది నిజమో అబద్ధమో పక్కన పెడితే అది మనం నమ్మేసి మన తెలివి తక్కువతనంతో అది నిజమేమో, వాళ్ళు మన గురించి ఏమో అనుకుంటున్నారేమో, కానీ ఇలాగ బ్లేమ్ చేసుకొని మనల్ని మనమే తెలివి తక్కువతనంతో చాలా అనుకుంటాం. ఇంకొకటి ఇదే కాకుండా మనం ఏంటంటే ఇలాంటివి వేరే వాళ్ళ నుండి విని మన మైండ్ కూడా దీనివల్ల డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి మనం తెలివి తక్కువగా వేరే వాళ్ళు చెప్పేది వినవలసిన అవసరం లేదు. అందులో నిజమెంతో అబద్ధమెంతో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది నిజంగా నిజమే అయితే అప్పుడు ఆలోచించాలి. అంతేగాని ఎవ్వరు ఏది చెప్పినా గుడ్డిగా మనం మాత్రం ఏది తెలివి తక్కువగా నమ్మకూడదు. మీకు ఈ స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి. ఇంకే టైప్ ఆఫ్ స్టోరీస్ చెప్తే బాగుంటుందో, మనకు లైఫ్కి దగ్గరలో ఉండే స్టోరీస్